హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. 49 బ్రింగ్స్ యూ అ వార్మ్ వెల్కమ్. ఈరోజు మనము ఒక వెరీ కామన్ టాపిక్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, నెలసరి అనేది ఇర్రెగ్యులర్ ఉండటం అంటే కరెక్ట్ టైంకి రాకపోవటం, దీని గురించి మాట్లాడతాం. సో చాలామంది లేడీస్ ఒక్కసారి నెలసరి పోస్ట్పోన్ అవుతే ఒక 4-5 డేస్ చాలా వరీ అవుతారు. ఎందుకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వచ్చింది, మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుందా ఎవ్రీ మంత్, లేదంటే ఇది ప్రెగ్నెన్సీనా, లేదంటే నాకు ప్రెగ్నెన్సీ అసలు వస్తుందా, నా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంది అంటే చాలా కన్ఫ్యూజన్స్ అండ్ చాలా మిత్స్ ఉన్న టాపిక్ ఇది. దీన్ని మనం ఎట్లా ఒక పద్ధతిగా, దీనికి రీజన్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎందుకు పిలుస్తారు, ఎప్పుడు పిలుస్తారు అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం. సెకండ్, మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు రీజన్, వాట్ ఈస్ ద రీజన్, ఎప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్ వస్తుంది, ఎవరికి వస్తుంది, దీని గురించి మాట్లాడతాం. అండ్ థర్డ్, వెరీ ఇంపార్టెంట్, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు దే నీడ్ నాట్ హ్యావ్ టు వరీ అండ్ ఎప్పుడు వరీ అవ్వాలి అనే గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ థింగ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి. నార్మల్గా ఒక లేడీ అంటే పీరియడ్స్ ఒక గర్ల్కి ఒక 13-14 ఇయర్స్లో పీరియడ్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయ్యి ఒక పీరియడ్స్ 13-14 ఇయర్స్కి స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 to 3 ఇయర్స్ కొంచెం ఇర్రెగ్యులర్ ఉంటుంది. అంటే అడోలెసెంట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చిన్న ఏజ్లో అప్పుడే పీరియడ్ స్టార్ట్ అయ్యి ఇర్రెగ్యులర్ ఉంటే ఏమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి బాడీలో ఒక HPO యాక్సిస్ అని ఉంటుంది. బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని, ఇది ఒక రిథమ్ అవ్వటానికి ఒక 1 to 2 ఇయర్స్ పడుతుంది. సో చాలామంది నాకు చాలా పేషెంట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, మా పాపకి పీరియడ్ స్టార్ట్ అయింది బట్ చాలా ఇర్రెగ్యులర్ ఉంది, షీ 17 ఇయర్స్ 18 ఇయర్స్ అన్నప్పుడు ఐ విల్ టెల్ దెమ్ నాట్ టు వరీ ఎట్ ఆల్. ఎందుకంటే ఇట్స్ టూ అర్లీ ఏజ్. అడోలసెన్స్లో హార్మోన్ బ్యాలెన్స్ అవ్వటానికి టైం పడుతుంది. సో వన్స్ ఇన్ 2 months 3 months ఉన్నప్పుడు మీరు ఏమీ వరీ అవ్వాల్సింది అవసరం లేదు. బట్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఆ టైంలో అయినాక బ్లీడింగ్ హెవీ అయిందనుకోండి కంటిన్యూస్గా, కొందరికి హెవీ ఫ్లోనే కాకుండా క్లాట్స్ అంటే గట్టిగా ఒక టిష్యూ లెక్క ఉంటాయి అన్నమాట. అప్పుడు హిమోగ్లోబిన్ తగ్గుతాయి అన్నమాట. ఇట్లా హెవీ బ్లీడింగ్ అవుతే కన్సల్ట్ చేసుకోవాలి డాక్టర్ని, దానికి తగ్గిన ట్రీట్మెంట్ ఉంటాయి. బట్ 2-3 monthsకి ఒకసారి పీరియడ్స్ అవ్వటం ఈజ్ వెరీ కామన్ డ్యూరింగ్ ఆ ఏజ్ గ్రూప్లో, ఒక 18 ఇయర్స్ లోపల ఏజ్ గ్రూప్లో ఇది కామన్. బట్ ఈ మధ్యలో ఈవెన్ పాలిసిస్టిక్ ఓవరీ అనేది మనం వింటున్నాం బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్, ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ వల్ల. అది కూడా ఒక రీజన్ ఉంది ఈ మధ్యలో. సో హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, సెకండ్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ పీరియడ్స్ ఒక 20 ఇయర్స్ అంటే 18-20 ఇయర్స్ తర్వాత ఒక లేడీకి సెక్షువల్లీ యాక్టివ్ అంటాం. అంటే తనకి ఓవిలేషన్ అని ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి యూజువలీ పీరియడ్స్ అనేది 21 days నుంచి 35 days లోపల రావాలి. సో ఎవ్రీ లేడీకి సపోజ్ ఎవ్రీ టైం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది అనుకోండి, సడన్గా ఒక మంత్ రాలేదంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్లో ప్రెగ్నెన్సీ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నెలసరి రాదు. సెకండ్, కొందరు డెలివరీ అయిన తర్వాత కూడా బేబీకి మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా ఆ లాక్టేటింగ్ హార్మోన్స్ ప్రొలాక్టిన్ వల్ల ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అప్పుడు దే డోంట్ హ్యావ్ టు వరీ. బట్ ప్రెగ్నెన్సీ లేక మళ్ళీ మిల్క్ కూడా ఇవ్వలేనప్పుడు ఇర్రెగ్యులర్ ఎందుకు అవుతుంది అని ఫస్ట్ టైం ఒక్కసారి ఇర్రెగ్యులర్ వస్తే నథింగ్ టు వరీ. కొన్ని సిచ్యుయేషన్లో స్ట్రెస్ రిలేటెడ్ కూడా ఉంటుంది. సో దే హ్యావ్ టు ఫాలో ఇట్ అప్. ఒక 2-3 cycles కూడా ఇర్రెగ్యులర్ ఉందన్నప్పుడు డెఫినెట్లీ ఒకసారి కన్సల్ట్ చేయాలి. ఇర్రెగ్యులర్ ఎందుకు ఉంటుంది అంటే యాక్చువల్లీ ఒక నెలసరిలో కరెక్ట్గా మధ్యలో అంటే ఒక ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు ఒక పీరియడ్స్ వస్తే మధ్యలో ఒక 14th-15th day ఓవిలేషన్ అని జరుగుతాయి అన్నమాట. ఈ ఓవిలేషన్ వల్లనే సైకిల్ రెగ్యులర్ అవుతూ ఉంటుంది. సో ఈ ఓవిలేషన్కి కొన్ని హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ అంటే ఫస్ట్ 14 days ఎక్కువ ప్రిడామినెంట్గా ఉంటుంది, లాస్ట్ 14 days ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రిడామినెంట్గా ఉంటుంది. ఈ హార్మోన్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంది, ఓవిలేషన్ కరెక్ట్ టైంలో కాకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతాయి. కొందరికి 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి వస్తుంది, అండ్ కొందరికి
పాపం దే డోంట్ ఈవెన్ నో, అంటే ఎప్పుడు పీరియడ్స్ వస్తుంది, సడన్గా ఎక్కడ ఫంక్షన్లో కానీ ఏదైనా యాక్టివిటీస్లో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తుంది, దే కాంట్ ప్లాన్ ప్రాపర్లీ. సో ఇది మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. దీనికి నేను తర్వాత ట్రీట్మెంట్ గురించి చెప్తాను. కొందరికి షార్ట్ సైకిల్స్, అంటే నెలసరి 30 days ఉంటుంది అనుకోండి, కొంచెం తొందరగా అవుతుంది. 25 days తర్వాత 22 days తర్వాత 15 days. ఇది మంచిది కాదు. తొందరగా పీరియడ్స్ రావటం కూడా ఇట్స్ నాట్, అంటే చూపించుకోవాలి ఎందుకు ఇట్లా అవుతుంది అనేది. సో రెగ్యులర్గా 21 to 35 days లోపల వస్తే పీరియడ్స్ నథింగ్ టు వరీ అండి. ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్కి ఒక లేడీకి వచ్చింది పీరియడ్స్, బట్ నెక్స్ట్ మంత్ ఫస్టే కొందరికి రాదు, ఒక 3rd, 4th, 8th అట్లా 35 days వరకు ఎప్పుడన్నా వస్తే కూడా నథింగ్ టు వరీ. 4-5 days అటు ఇటు అవుతుంది, దట్స్ నథింగ్ టు వరీ. సో సపోజ్ 1.5 month 2 months పోస్ట్పోన్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇంట్లోనే సింపుల్గా యూరిన్ టెస్ట్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ టెస్ట్. ఇఫ్ దట్ ఆల్, అంటే వాళ్ళు పిల్లలు కావాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ నెగటివ్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనకి ఎందుకు ఏం ఇష్యూ అని మనం ట్రీట్మెంట్ పార్ట్లో చెప్తామన్నమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ముందు మీరు గమనించారా, చాలా అంటే మన ఎల్డర్స్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండే ఎక్కువ, వాళ్ళంతా ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ మచ్. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఒక సీట్ నుంచి ఇంకొక సీట్కి వెళ్తాం, మధ్యలో వాకింగ్ అనేది చాలా తక్కువ. ఫ్రమ్ ఆఫీస్ అగైన్ వీ గో టు అనదర్ ప్లేస్, కార్ కానీ ఏదైనా మళ్ళీ కూర్చుంటాం. సో ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్, కూర్చోవటము ఎక్కువ అయ్యి మనకి ఈ ఒబేసిటీ, దీనివల్ల మనకి అంటే బాడీలో ఫ్యాట్ అబ్జార్ప్షన్, కరిగే పద్ధతి తగ్గినాయి అన్నమాట. అండ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా న్యాచురల్గా వచ్చే ప్రోడక్ట్స్ కాకుండా ఎక్కువ స్టోరేజ్ ఫుడ్, ఎక్కువ అంటే అన్నీ ఫాస్ట్ ఫుడ్, ఇవి దీనివల్ల కూడా ఒబేసిటీ అనేది ఎక్కువ అయింది. మనం దీన్ని హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనం వెయిట్ తగ్గిస్తే చాలామందికి వితౌట్ ట్రీట్మెంట్, ట్యాబ్లెట్స్ లేకుండా 30% వాళ్ళకి వెయిట్ రిడక్షన్ వల్ల న్యాచురల్గా వితౌట్ ట్రీట్మెంట్ నెలసరి రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది బట్ చాలామంది సన్నగానే ఉంటారు, సన్నగా ఉన్న వాళ్ళకు కూడా కొందరికి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో సైన్స్ ప్రకారం, ఎవిడెన్స్ ప్రకారం ఒక లేడీ కంపల్సరీ 2.5 to 3 months లోపల ఎవ్రీ టైం పీరియడ్స్ అవ్వాల్సిందే. అది మనకి అంటే దిస్ ఈజ్ ద బెంచ్ మార్క్ అన్నట్టు. అంటే 3 to 4 monthsకి సైకిల్ రాలేదంటే దట్స్ నాట్ గుడ్. ఎందుకంటే ఆ ఎండోమెట్రియం థిక్గా అది షెడ్ అవ్వకుండా గర్భాశయంలో ఉండిపోతాయి. ఇది నానా రకాల క్యాన్సర్కి, అంటే వన్ ఆఫ్ ద దే కాల్ ఇట్ యాజ్ అ ప్రీ రిక్విజిట్స్, అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా 3-4 monthsకి ఒకసారి నెలసరి రావటం ఈజ్ నాట్ గుడ్. సో ఒక 2 monthsకి నెలసరి రాలేదనుకోండి, ఒక చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట, 5 days తీసుకుంటే సైకిల్ రెగ్యులర్గా వచ్చేస్తుంది. సో డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. సో ఇది ట్రీట్మెంట్ పరంగా. సో మళ్ళీ కొందరికి వెన్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్, ఎప్పుడో ఒకసారి పీరియడ్స్ వచ్చేస్తుంది. పీరియడ్స్ వచ్చి 4 to 5 days సైకిల్ అవుతే నథింగ్ టు వరీ. బట్ హెవీగా, ఎందుకంటే 3-4 months వరకు పీరియడ్స్ రాలేదంటే 3rd monthలో హెవీ అవుతుంది. ఎందుకంటే ఆల్ అక్యుములేటెడ్ బ్లీడింగ్ ఉంటుంది కదా, ఎండోమెట్రియం అనేది థిక్ ఉంటుంది. సో ఎక్కువ క్లాట్స్ పడటము, వాళ్ళ నీరసంగా ఉండటము, హిమోగ్లోబిన్ తగ్గటం, ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా అవాయిడ్ చేసుకోవచ్చు అంటే, ఎవ్రీ 2 monthsకి సైకిల్ వస్తే ఇంత హెవీ ఫ్లో ఉండదు. అండ్ బ్లీడింగ్ అయ్యేటప్పుడు కూడా కొన్ని చిన్న ట్యాబ్లెట్స్తో అది 50% బ్లీడింగ్ తగ్గించే ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఒక స్కాన్ చేసుకోవాలి. స్కాన్లో గర్భాశయంలో ఏదైనా ఫైబ్రాయిడ్ కానీ, అడినోమయోసిస్, లేదంటే గర్భాశయంలో ఒక పాలిప్ అని ఉంటుంది, ఇటువంటి ఏదైనా సిచ్యుయేషన్ని ఈజీగా ట్రీట్మెంట్ ద్వారా మనము అంటే వీ కెన్ రిమూవ్ ఇట్ అనమాట. సో ఇదన్నీ చూసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి ఏమీ భయపడాల్సింది అవసరం లేదు. దాని తగ్గినంత సైన్స్ హ్యాస్ డెవలప్డ్ సో మచ్, అంటే ప్రాబ్లమ్స్ ఎంత ఉందో దానికి సొల్యూషన్ కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.